నమస్తే ఆంటీ. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాం. బాగున్నారా? బాగున్నాం. చూస్తేనే అర్థమవుతుంది. దసరా పండుగ బాగా చేసుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చే బట్టలు, ఈ పథకాలు అన్ని విధాలు బాగా చేస్తుండు కేసీఆర్. వీళ్ళకు పడిరాని వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏమి ఇస్తారు ఏం చేస్తారు అని చెప్తుండే, కానీ కంపల్సరీ ఇస్తాడు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎట్లా ఇచ్చిండే ఇప్పుడు కూడా ఇస్తాడు. మనసులో ఏంటంటే అన్ని ఊహలు లేకుండా వీళ్ళు ఏదో మనసులను రెప్పదవుతుండ్రు అని కంపల్సరీ ఆయన ఇస్తాడు. అన్ని ఇచ్చేది ఇప్పుడు ఇస్తున్నాడు, ఇక ఇస్తాడు. కానీ జనాలను ఎట్లా మోసం చేయాలంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గాని వీళ్ళు ఏంటి మన బీజేపీ వాళ్ళే గాని కొండ మీద కారం తెల్లట్టు ఏదో ఏదో మాటలు అంటుండ్రు. అనవసరంగా మాటలు అవి. ఎవరి మాటలు పట్టుకోవద్దు, మన పని మనం చేసుకోవాలి. మనం ఓటు అయితే కారు గుర్తుకేయాలి. ఇప్పుడు కొత్త పథకాలు ఎన్ని పెట్టాడు. ఇప్పుడు ఈ జీవ గురించి పథకాలు పెట్టిర్రు. రైతు బంధువు ఇస్తుడు పైసలు, అవి కంపల్సరీ పడుతూనే ఉన్నాయి పైసలు. ఆంటీ, రైతు బంధు విషయానికి వస్తే ఇంతకు ముందు మనకి 5,000 ఎకరానికి వస్తుంది. ఇప్పుడు 16,000 ఇస్తా అంటుండు. ఇందుకు 16,000 అంటే ఎకరానికి 6,000 లాగా వస్తుంది పైసలు. 2 ఎకరాలు ఉంటే 12,000 రూపాయలు వస్తుంది. అవి ఇస్తూనే ఉన్నాడు, పైసలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు ఇవి వికలాంగుల పిల్లలకైనా ఒంటరి మహిళలకైనా పైసలు 3,000 ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5,000 చేస్తుండు. అవి నెలకంటే కొన్ని జరిగిన కొద్దీ నెల కింద ఇస్తా అంటుండు, సంవత్సరానికి ఇంత. అవి బాగానే పెట్టిండు పథకాలు. ఇప్పుడు బియ్యం, రేషన్ బియ్యం అందరికీ కార్డులు ఉన్నాయి, అందరు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు బియ్యం కూడా కంపల్సరీ ఇస్తుండు. బియ్యంలో కూడా పప్పులు, ఉప్పులు, చక్కెర అన్ని విధాలు ఇస్తుండు, కంపల్సరీ వస్తున్నాయి. అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరీ సన్న బియ్యం ఇస్తా అంటుండు, అవి కూడా వస్తున్నాయి అంటూ ఇచ్చాడు. ఇదివరకు కూడా ఫస్ట్ 2-3 సార్లు వచ్చినాయి. అవి కూడా తెచ్చుకున్నాం, తిన్నాం. ఏవైనా తెచ్చుకోవాల్సినవి ఇవ్వాల్సిందే, కానీ అన్ని పథకాలు బాగా పెడుతున్నాడు. ఇప్పుడు ఒకటి ప్రెగ్నెంట్ ఉండే మనసులో కూడా అది డెలివరీ అయ్యేదాకా కూడా వాళ్ళే చూసుకుంటూ పెడుతుంది. డెలివరీ అయినా కానీ వాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల కొడితే 13,000 ఇస్తా అంటుండు, మగపిల్ల కొడితే 12,000 ఇస్తుండు. ఆ పైసలు డెలివరీ చేస్తూ పంపిస్తుంది. అవి బాగానే ఉన్నాయి. లేని వాళ్ళకైనా ఉన్న వాళ్ళైనా అందరు పోయి చేపించుకుంటారు, బాగుంటుంది. పథకాలు అన్ని మంచిగా పెట్టారు. ఆయన నమస్తే మస్తు పెట్టి పథకాలు అన్ని పెట్టి అన్ని బాగానే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్ననే మేనిఫెస్టో ఓపెన్ చేసినా ఏం చేయలేదు తెలుసా. ఏం నిందా మాగాల మీద మేఘాలు ఉన్నట్టుండే వాళ్ళకి ఏం రాదు, రాకూడదు. నేను చెప్పేది అంతే. ఏ మనిషి ప్రతి మనిషి అయినా కానీ కాంగ్రెస్ అనేది వద్దు వద్దు. వచ్చినా ఏం తెలంగాణ ముద్దు మనం కాంగ్రెస్ వద్దు, తెలంగాణ ముద్దు. అది మనకి ఇన్ని 10 ఏళ్ళు అవుతుంది. అసలు నీళ్ళ కరువు ఎంతుండే, కరెంట్ కరువు ఎంతుండే, కొంతమంది ఎంత బాధపడ్డారో ఇప్పుడు వాళ్ళకి ఎంత మంచి అనిపించిందో అందరూ తెలిసే వస్తుంది. వాళ్ళ చూడబుద్ధి కాక మేము ఇది ఇస్తాం అది ఇస్తాం. ఇన్ని రోజులు ఉండేందుకు ఇవ్వలేరు వాళ్ళు, ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు వచ్చి మేము ఇస్తాం అంటే ఎక్కడ నుండి ఇస్తాం? తెచ్చినాక ఇస్తారా? తేక ముందుకు నువ్వు ఇచ్చినావు అంటే ఓకే అందుంటుంది. ఇప్పుడు అన్ని తెచ్చినాక నేను ఇస్తాను నువ్వు ఎవరికి ఇస్తావు? ఏం చేస్తాను వస్తా అంటున్నావు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెళ్ళలేవు? ఇప్పుడు ఇస్తా అంటే తీసుకుంటారా? ఏమన్నా ప్రజలు మారే ఆలోచనలు ఏమన్నా చెప్పడం అంటే అప్పుడు సరే అంటారు, కానీ ఎవరు కూడా వేయరు. అందరు కూడా అభిమానం ఉంది ఆయన మీద. ఆయన ఓ దేవుడు అనుకోవాలి. అసలు దేవుడు ఉన్నా లేకున్నా దేవుడు కనిపిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళకేం మొక్కుతే కనిపిస్తాడు, ఇప్పుడు చూస్తే కనిపిస్తాడు, అంతే సంతోషపడాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు ముసలోళ్ళ కూడా పింఛన్ పెంచిండు. చాలా మంది పిల్లలు ముసలోళ్ళని చూసి ప్రతి మనిషి కొడుకులు ఉట్టి ఎట్లా అన్న వాళ్ళకు అసంటి పెద్ద కొడుకు ఇప్పుడు పింఛన్ నెలకు 3,000 ఇస్తాడు అంటే ఆయన దేవుడు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు సున్నం ఉంటే, కాసు ఉంటే, మందులు ఉంటే, ఏదంటే ప్రతి ఒక్కటికి అవసరం వస్తుంది. అది ఆయన తీసేసే మనుషులు ఎవరు రారు, ఉండరు, అంతే. ఆయన ఉన్నంతసేపు ఆయనే సీఎం ఉంటాడు. ఆయన చేసే పనులను చూసుకొని అందరు నేర్చుకోవాల్సిందే, కానీ అంతకనే ఏం ఉండదు. ఆయనకి పెట్టాలి నమస్తే మంచిది. చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం. ఇక వాళ్ళకు చూడబుద్ధి కాని బాటలు అవి. వాళ్ళకి ఇవన్నీ పథకాలు ఎవరు పెట్టలేరు కదా, అసలు ఎవరు ఇవ్వలేరు కదా. ఎవరైనా ఇచ్చారు అయిన నుంచి? ఏ రాష్ట్రం కాదు, ఏ దేశం మీద కూడా చేయిస్తలేరు, ఇప్పటి వరకు కూడా ఇస్తలేరు ఎవరు. ఇప్పుడు ఆయన ఇస్తుంటే గొప్పతనం కదా. వాళ్ళకి చూడబుద్ధి కాక ఇవన్నీ ఎడ చేస్తారు అనుకున్నారు, చేసి తీరిండు, చేసిండు, మంచి పని. ఇప్పుడు వాళ్ళకి ఎవరు చేస్తారు అలా? అసలు ఇప్పుడు వాళ్ళ షాట్ల తావుడు పోస్తే కుక్కలం కొట్లాడుకున్నట్టు. ఎవరైనా నీ జాతికి వచ్చి చూసి చేసేవాళ్ళు ఎవరు ఉండదు అసలు. వాళ్ళు ఎవరు కాకపోతే వాళ్ళు కంపల్సరీ పనులు చేస్తారు, చేసి తీరుతారు. ఇక అంత మంచి సౌకర్యాలు అయితే ఎవరు కూడా వేయరు. వాళ్ళ అదృష్టం చేయలేదు, చేద్దాం అనుకున్న వాళ్ళు అనుకో మన జీవితం మనమే ఓడగొట్టుకున్నట్టు అయిపోతుంది, అంతే. కానీ చాలా మంది కుటుంబ పాలన చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు లేదు ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే కనీసం ఇంట్లో పని చేయదు. ఏది మన గౌరవం చూసి. అదే ఆడపిల్ల బతుకమ్మ వేసుకుంటది,
బతుకమ్మ ఆడుకుంటుంది. ఇప్పుడు ఏ ఇంటి బిడ్డని ఆడుకుంటుందా? ఇప్పుడు ఆ ఇంటి బిడ్డని ఈ ఊరంతా ప్రపంచం కనిపించింది. ఇప్పుడు ఏ బిడ్డని ఆడిందా బతుకమ్మ? అప్పుడు తెలంగాణ రాకముందు అసలు ఎవ్వరికి తెలియదు బతుకమ్మ అని. బతుకమ్మ అనేది తెలియదు. అసలు బతుకమ్మ 10 సంవత్సరాల నుంచి బతుకమ్మలు ఆడుతున్నట్టే దేవుడు ఇచ్చింది అన్నట్టు. ఆడపిల్ల మనకు దొరికింది అనుకోవాలి. అసలు బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి వచ్చేసింది అందరికి, ప్రతి మనిషికి. ఇంత చక్కదనం ఆడుతున్నారు ఆడవాళ్ళందరూ. అది ఆడపిల్ల అంటే లక్షణాలు గట్లుంటాయి. ప్రతి మనిషి కూడా ఆడపిల్లలు అందరూ ఆడుకోవాలి, సంతోషంగా ఉండాలి, మంచిదే కాదనట్లేదు. కానీ అనొద్దు, ఏం మాట అనొద్దు. ఇచ్చిరు చీరలు ఇష్టం ఉంటే కట్టుకోండి, లేకుంటే వదిలేసేయండి. చీరలు ఇచ్చి కాలబెట్టుడు, బంట పెట్టుడు, తీసేసుడు తప్పు కదా. ఇప్పుడు ఒక వస్త్రం కాలబెట్టాలంటే అది ఎప్పుడు మనం పోయేటాడు కాలబెడతారు. అది ఎప్పుడు ఆ పని చేయకూడదు. ఒక ఇచ్చిండంటే సంతోషం, మన ఇష్టం ఉంటే కట్టుకోవాలి, లేకుంటే దానం చేసుకోవాలి, లేకుంటే వదిలేసుకోవాలి. నాకు వద్దమ్మా అని వదిలేసుకోవాలి. నీ భార్య కడుతుందా, నీ బిడ్డ కడుతుందా, నీ కోడలు కడుతుందా, మన స్థానం మనకే చెప్పలేము. ఒకరి గురించి చెప్పాలంటే ఏముంటది? ఎప్పుడు ఏ పొజిషన్ లో ఉంటా కూడా తెలియదు మనకి. ఇప్పుడు జీవితాంతం మనం బతకడం శాస్త్రం కాదు. నాకు వస్తుంది ఇప్పుడు 7 ఎకరాల జాగ ఉంది, నేను చేసుకుంటున్నాను. నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను వచ్చి బతకగలుగుతున్నాం కదా. మనం ఏదో దగ్గర ఉన్నప్పుడు సంతోషం, కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ మాటలు వరకు రైతులకు ఏమేం చేసిండు అంటే చాలా సౌకర్యం చేసిండు తెలుసా. డ్రిప్పులు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ పైసలు లేవు, రైతులకు పైసలు లేవని ఆయన ముందట పైసలు పెట్టుబడి కూడా పైసలు ఇస్తాడు. వాళ్ళు ఇత్తు అయినా పోకపోయినా కూడా ఇప్పుడు జనవరి మార్చి లాస్ట్ నెల ఎంతరా అందులో ఇస్తాడు పైసలు. 6 నెలలు. ఇప్పుడు సంవత్సరం 2 సార్లు పైసలు వస్తున్నాయి వాళ్ళకు. ఇప్పుడు జనాలకు కూడా ఆయన కూడా మంచిదే చేస్తుండే కదా. ఇప్పుడు ఆయన అన్ని విధాలు బాగానే చేస్తున్నాను, చేస్తున్నాడన్న సమక్ష కాదు. ఇప్పుడు ఏది చేసినా మంచిగా చేస్తుండే అందరు. ఇప్పుడు వీళ్ళు అనడం ఎందుకంటే ఆయన చూసే పనులు ఓర్వలేక ఇవన్నీ మాటలు అంటారు. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కొడతారు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, అంత కాపాడుతాడు. వేస్తారు ఓట్లు, ప్రతి మనిషి వాళ్ళకి వేస్తాడు ఓట్లు. ఎక్కడ అంటే మీది? సిద్దిపేట. సిద్దిపేట. ఓహో, సిద్దిపేట కాబట్టి అభిమానం చాలానే ఉంటది. ప్రతి మనిషి అయినా అభిమానమే. మేము ఎక్కడ ఉన్నాం కానీ ప్రతి ఒక్క మనిషికైనా అభిమానం ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే పాపం ఎవరైనా అంతే కదా, నేను సాయం చేస్తా. ఎందుకు చేస్తున్నా, దగ్గర ఏం లేకున్నా కానీ ఫోన్లే నేను తిన్నక్కడికైనా కొంచెం మంది పెడతా. ఎందుకు పెడతా? ఏదో ఉన్నంతలో అందరం తినాలని. ఏ మనిషి అయినా మంచి మంచి అనాలి, చెడు చెడు అనాలి. ఎప్పుడు అదే ఏరియా అదే లెక్క అన్నట్టు కాదు. అసలు నా పెళ్ళప్ప నుండి ఉంటుండే ఆయన అక్కడ. కానీ అంటే నిజానికి మాట్లాడితే తెలంగాణ వచ్చిన తర్వాత సిద్దిపేట చాలా డెవలప్మెంట్ అయింది. అవుతుంది. సిద్దిపేట ఒకటేంట్రా చేసుకుని ఇప్పుడు అందరు అమ్ముకున్నారు జాగలు, మాది అమ్ముకోలేరు. ఎవడు అమ్మలేడు జాగలు. కష్టం చేసుకుంటారు, బతుకుతుంటారు. నీళ్ళు వచ్చినాయి బతుకుతుంటారు. అప్పుడు నీళ్ళు లేవు, దేశాల మీద ఇట్లా వచ్చిండ్రు. నా కొడుకే వేసిండు, 4 బోర్లు వేసిండు. కనీసం 2 లక్షల రూపాయలు అయినాయి. ఏం చేస్తాం, పెద్ద మొన్న పోయినసారి రాళ్ళవాన కొట్టింది, చెట్లన్నీ ఇరిపోయాయి. 2 ఎకరాల మునిగ చెట్లు పోయినాయి. ఏం చేసినాం? పోనీ దేవుడికి మళ్ళీ ఇచ్చిండు. మొన్న బోర్ వేస్తే ఫుల్ నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు 2 ఎకరాలు అంత ఏం వేసిండు, వంకాయ వేసిండు, టమాటా వేసిండు. నీళ్ళ సౌకర్యం లేదు. ఇప్పుడు మంచి ఇక్కడ చూడు చుట్టూరుగా నీళ్ళు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? మన మనసు మనకి చేస్తుంది కాబట్టి నమ్మకం ఉండాల్సింది. ఏ మనిషి అయినా తిన్న మనిషి రేవు కొలవాలి, అలా పిల్లలకు కూడా మంచిది అవుతుంది. హరీష్ రావు పనులు ఎట్లుంటాయి? ఫస్ట్ క్లాస్. ఆయనకు ఎదురే లేదు, సూపర్ చేస్తాడు కదా. చేయొద్దయ్యా అంటే అవునన్నా చెయ్యమంటాడు. ఇప్పుడు ఎవరో ఎందుకు చేస్తాం, బరాబరి చేస్తామంటాడు. ఆయనకి ఎదురికమే లేదు. అక్కడ ఏ షాపులో అయినా డస్ట్ డబ్బులు పెట్టుకొని మీరు బయట పెట్టుకోండి, చెత్తబండి రాగానే వేయండి అంటే వేస్తారు. ఇక్కడ హైదరాబాద్ వేస్తారు, అట్లా వేయరు. ఇప్పుడు సిద్దిపేటకి ఇట్లా కవరే కనిపించదు నీట్ గా. ఆయన అంటే అన్నా అంటారు. అట్లా చూసుకుంటాడు. మరి ఆయన అంత మంచిగా చూసుకుంటుండే. ఎట్లా చూసుకుంటాడు? ఏది తినుండి, మీరు చేసుకోండి, మీరు చూసుకోండి, మీకు ఏ కావాలో అడగండి, ఏది చేసుకున్న ప్రతి మనిషి మంచిగా చేసుకోండి అని చెప్తాడు. ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే నేను లోన్ ఇప్పిస్తా అంటాడు, లోన్ తీసుకోండి అంటాడు. మీరు వేసే పనులు మంచిగా చేసుకోండి అంటాడు. రైతు బజార్ కట్టించిండే సూపర్ ఉంది. నాయకుడు అంటే అట్లా ఉండాలి కదా. అంటే హరీష్ రావు లాగా ఉండాలి, కేటీఆర్ లాగా ఉండాలి, చంద్రశేఖర్ రావు లాగా. సేమ్ గట్లుంటే ప్రపంచం అంతా బాగుపడిపోతుంది. ప్రతి ఏరియాకైనా ప్రతి ఒక్క మనిషికి అభిమానంతో బతకాలి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అనకూడదు. ఇప్పుడు ఇంత సౌకర్యం ఎవరు చేస్తున్నానా? ఎవరు చేయలేరు. అన్ని విధాల సీఎం మంచిగా చేస్తాడు. మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. జై తెలంగాణ. అంటే ఇంకొకటి, ఇంతగానం చెప్పినారు కదా, మా కోసం ఒక చిన్న సాంగ్ పాడరా? అసలు నేను తెలంగాణ గురించి చెప్పాలంటే వీర తెలంగాణ బాగా వేయాలనిపిస్తుంది. మా కోసం ఒక పాట వస్తుందిరా, దమ్ము వస్తుంది. బాగా సర్ది అయింది బిడ్డ, వస్తలేదు, గొంతు వస్తలేదు. లేకుంటే నాకు ఎంతో చెప్పాలనిపిస్తుంది తెలుసా. అసలు సీఎం ఎవరైనా అన్నారనుకో అసలు నాకు ఊకోబుద్ధి కాదు. ఆడ ఇట్లా దులపాలంటే ఓరుతా ఉన్నాడు, ఇట్లా అట్లా అంటాడు. అసలు నాకు మాట్లాడాలనిపిస్తుంది.